ప్రతి సంక్రాంతికి 4-5 సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ తరువాతి రోజుల్లో పరిస్థితి మారింది. రెండిటికి మించి సినిమాలు రిలీజ్ చేయలేని రోజులు వచ్చేశాయి. తక్కువ సినిమాల్ని ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసే సంప్రదాయం జోరందుకొని వరుసగా కొన్నేళ్ల పాటు అలాగే కొనసాగింది. కానీ ఈ ఏడాది సంక్రాంతికి ఒకేసారి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 3 భారీ సినిమాలు కాగా ఒకటి మీడియం రేంజ్ సినిమా. అందులో సోగ్గాడే చిన్ని నాయన, నాన్నకు ప్రేమతో, ఎక్స్ప్రెస్ రాజా మంచి వసూలు సాధించగా డిక్టేటర్ కూడా పర్వాలేదనిపించింది. కంటెంట్ ఉంటే 4 సినిమాలు రిలీజ్ అయినా పర్వాలేదని సంక్రాంతి సందర్భంగా రుజువైంది. వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండబోతుంది. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవడం పక్కాగా కనిపిస్తుంది. విశేషం ఏంటంటే గత ఏడాదికి సంక్రాంతికి పోటీ పడ్డ 4 హీరోల్లో 3 ఈసారి కూడా బరిలో నిలుస్తున్నారు. గత సంక్రాంతి రేసులో ఉన్న ఎన్టీఆర్ బదులు ఈసారి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. అంతే తేడా. బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణితో, నాగార్జున నమో వెంకటేశతో, శర్వానంద్ శతమాన భవతితో సంక్రాంతి రేసులో నిలుస్తున్నారు. ఈసారి కొత్తగా చిరంజీవి బరిలో దిగుతున్నారు. ఆయన 150వ సినిమా ఖైదీ 150 సంక్రాంతికి విడుదల పక్కా అంటున్నారు. ఈ 4 సినిమాలు కూడా సంక్రాంతి టార్గెట్తోనే షూటింగ్ జరుపుకుంటున్నాయి. అన్నీ కూడా ప్రస్తుతానికి రేసులో ఉన్నట్లే. నాగార్జున సినిమా విషయంలో కొంచెం సందేహాలున్నాయి. కానీ తాజాగా దాని దర్శక నిర్మాతలు కూడా సంక్రాంతి విడుదలే అని స్పష్టం చేశారు. ఈ 4 సినిమాల్లో లేటుగా మొదలైన శతమానం భవతిని కూడా వేగంగానే పూర్తి చేస్తున్నారు. స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అవడంతో పక్కా ప్లాన్ ప్రకారం షూటింగ్ చేస్తున్నారు. కాబట్టి మరోసారి సంక్రాంతికి రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తుంది.